మాతాకి. బిడ్డలు కోడళ్ళు అందరూ తాగేకి బురద నీళ్ళే తాగుతా ఉన్నాము, అడుక్కుంటా ఉన్నాము. ఆడ మాకు బోర్ లేదు, ఏం చేసేది మొగోళ్ళే నీళ్ళు అంతా ఆడబిడ్డలు పెట్టుకుంటారు. కోడళ్ళు కూడా అంతా ఆడబిడ్డలే. ఇంకేం చేస్తాం, వనవాసం చేస్తా ఉన్నాం. వాళ్ళకి ఏం కష్టం పెట్టేది నేను? అంతా ఆపరేషన్ చేసి బిడ్డలు ఎత్తిండారు. ఇంకా వాళ్ళకి కష్టం పెట్టకుండా నా కష్టం నేనే నాతో అంతమైపోవాలని పోరాడుతూ ఉన్నాను. అవును, ఖచ్చితంగా తల్లి తీసేయచ్చు. నా కష్టం పట్టినాడంటే మీరు. ఆ ఇండ్లు కూడా నేనే కప్పినాను, నేనే గోల్డ్ ఎత్తినాను. ఇప్పుడు మెద్దులు కట్టుకుంటా ఉన్నారు నా బిడ్డలు సొంతం డబ్బులేసి. గవర్నమెంట్ దుడ్లు కాదు. నా బిడ్డలు కష్టపడి కంటికి నిద్ర లేకుండా పొగుడు బండ్లకు పోయి ఆడబిడ్డలకు చదివించుకొని ఈ పొద్దు వాళ్ళు కష్టపడి ఇండ్లు కట్టుకుంటాను. అట్లా బిడ్డలకు నేను దుడ్డు ఎట్లా అడిగేది? నా కూరికి అని చెప్పి నాకు కూడా న్యాయం ఉండాలి కదా. నేను తల్లి నేను భరించుకోవాలా. బిడ్డల మీద భారం పెట్టి బిడ్డలు కొంప ముంచేసి బిడ్డలు సతాయిసి చెప్పే కూడా లేదు. ఇంకా కష్టపడితే ఇంకా బిడ్డలు తలుచుకోవాలా, కూడా వచ్చి కష్టపడాలా. ఇంకా బిడ్డలు లేదని బాధపడను నేను. ఎందుకంటే ఆత్మవిశ్వాసంతో నేను దేవుడి మీద భారం భూతెల్లికి నేను నమ్మి ఆ దేవుడి మీద భారం పెట్టి ఆ పంట చేస్తాను. దేవుడు నాకు సహాయం చేస్తా ఉన్నాడు కానీ నష్టం చేయలేదు. కానీ 10 మంది కూలీలు పెట్టి కూడా నేనే చేసిన పెళ్లి 11 పెళ్లిళ్ళు చేసినాను. నేనే చేసినాను నా చేతులు. అందరూ కూడా ఈడుండే నా బిడ్డలే. అంటే భర్త సహాయం లేకపోయినప్పటికీ ఒకటే మడి నాటుకొని, ఒకటే మడి ఆ నార పెరుక్కొని, ఒకటే ఆడ వచ్చేసిందని ఆ పనులన్నీ చేపించుకొని, ఉండే కమ్మలు వచ్చేసిందని కుదువ పెట్టేసి ఆ కూలోళ్ళకి ఇచ్చి ఒకటే పోరాడుతూ ఉండవు తల్లి ఈ మట్టిలో. అవును, ఇంకే దేవునికే ఒప్పించాలి. ఇంకెవరు ఉన్నారు పట్టించుకునే వాళ్ళు? లేదంటే గవర్నమెంట్ సహాయం ఉందా? మాకు బోర్ ఉందా? ఆ బురద నీళ్ళే తాగల్లా. కరెంట్ పోయినప్పుడు వాళ్ళపై ఇక్కడ 4 బిందులు, వాళ్ళపై ఇక్కడ 4 బిందులు. ఏం గవర్నమెంట్ మాకేమి బోర్ వేసి ఇచ్చినతో ఎవరు సహాయం లేదు. ఆ దేవుని మీద దయతోనే బతుకుతా ఉన్నాం. ఖచ్చితంగా తల్లి. అమ్మ, ఈ ఒడ్లు బియ్యం ఎట్లొచ్చి ఉడికిచ్చి తినాలనేది కూడా కొంచెం కష్టమైపోతుంది. ఈ కాలం మహిళలు వచ్చి హోటల్లో పోయి తింటూ ఉంటారు. అంటే బియ్యమును ఉడికిచ్చి ఇంట్లో చేసే దగ్గర వాళ్ళకి చాలా కష్టము. మహిళలకి ఇప్పుడు ఉండే సిటీల్లో, బెంగళూరులో ఆడ ఉండే వాళ్ళకంతా స్వయంగా కష్టపడుకుంటాం. మేము ఎవరికి కష్టపడేలా రూపాయి చలువు చేసేలే. మేము సొంతంగా కష్టపడుకుంటాం, సొంతంగానే వేసుకుంటాం. మేము నా బిడ్డలకి పోషించుకుంటాం. మా అమ్మోళ్ళు కూడా చాలా పేదోళ్ళు. మా అమ్మ ఏం చేసి బతకాలంటే మా అమ్మ మాకేం నేర్పించిందంటే కూలీ నాలు చేసుకొని కష్టపడి బతకల్లా. ఇక్కడ జరిగినప్పుడు కూలి తెలినప్పుడు పొలం నేరికి మధ్య ఎండాకాలంలో బిడ్డలు ఎత్తుకొని చింతకాయ కొట్టేకి పూడిస్తాము. 2 రూపాయల కేజీ, రూపాయి కేజీ అని చెప్పి ఇప్పుడు అంతా దేవుంటే ఇంత మటుకు కొంట కష్టపడి సొంతంగా కొంట చేసుకొని నీళ్ళు మాకు ఆ నీళ్ళు సహాయంతో తాగుతున్నాం. మాకు తాగే నీళ్ళు కూడా లేదు. మాకు అంతా స్వశక్తితో బతుకుతూ ఉన్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా వచ్చేసిన పూనుకోవాలా, అన్నీ మంచిది కావాలా, అంతా మంచిది కావాలని చెప్పి ఇట్లు మీ భారతీయ విశ్వవిజేత మిషన్. ఎందుకు అంత ఆరోగ్యంగా ఉంటా ఉంటారు? కాలం అంటే ఆరోగ్యంగా ఉంటుమే.
ఏమి ఇట్లా రోగాలు గేగాలు ఏమి వచ్చాలే, ఏమే బాగుంటుంది మనుషులు. ఆ, ఇప్పుడు ఈ మందులు కొట్టి అది కొట్టి ఇది కొట్టి మనం ఇది చేసుకొని ఆ తిండి తింటాము, ఆ మధ్యతో మనకు రోగాలు. అంటే మందులు కొట్టేది అంటే ఇప్పుడు ఈ మడికి ముందు కొట్టేది కానీ, చెరుకు తోటకు ముందు కొట్టేది కానీ, ఏ పంటకు కానీ మందు లేనిది ఇప్పుడు పంట రాదు. ఏ పంట రాని పంట వేయలే. అంటే ఈ మందులు కొట్టే దాని వల్ల అనారోగ్యమే కానీ ఆరోగ్యం ఏం లేదు. లేదు లేదు లేదు. ఈ పంటకు మందులు కొట్టేది కాకుండా మనం కూడా మనుషులకు కూడా వచ్చేసిందని ఈ కాలం ఇంజక్షన్లు వేసుకునేది, మాత్రలు మింగేది. మీ కాలంలో ఇంజక్షన్లు వేసుకుంటా ఉంటారు పెద్దయ్య, మీ తాతోళ్ళు మీ నాయనోళ్ళ కాలంలో. చెరుకు తోటకు రోగం వచ్చింది తెలదు. అట్లాది ఇప్పుడు రోగం చెరుకు తోటలకి బూడిద రోగము, అవి సరిగ్గా పంటలు వేయాలి. వానలు లేదు, వర్షాలు లేదు. ఏదో ఇప్పుడు ఈ సంవత్సరం అంతా వానే లేదు. శని చెట్లు పోయా, మొల్లు పోయా. మొల్లు ఎవరికి నాట్ల మా ఊరికాడ అంతా ఏదో బావులు కట్ నాటుకున్నారు కానీ వీళ్ళ ఏ కీలర్లు అంతా బీడిపడ్డాయి. అంటే చెరువు కింద ఇంతవరకు మಣ್ಣి నాట్లా లేదు. ఈ సంవత్సరం వర్షం లేకుండా నాట్లా. అంటే మీరు చెప్పే దీని ప్రకారము పూర్వకాలంలో వచ్చేసి ఈ చెరుకు వచ్చేసిందనా ఈ బూడిద రోగం వచ్చిందే లేదు, కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే బూడిద రోగం పట్టుకుంది. అంటే మందులు కొట్టకుండా మాకులు కొట్టకుండా గొప్పగా ఆవిరి వేసుకొని మనం నాటుతా ఉన్నప్పుడు ఏ రోగము లేదు చెరుకు దాటికే. మనం అంతా ఇదిగా ఉంటుమే, పిల్లోళ్ళు పెద్దోళ్ళు అంతా బాగుంటే. ఇప్పుడు బిడ్డ అయ్యే కొందరికి ఈ రోగాల మందులు తినే అంతా నాశమైపోతా ఉన్నాం. మేము తింటా ఉంటాం తినేదంతా. మేము తినేది భోజనాలు తింటా ఉంటుంది. ఆకు అలుము, ఈ గొడ్డిగడ్డ కూరగడ్డ అవి తింటా ఉంటుంది మేము చిన్నపిల్లప్పుడు. మళ్ళీ ఏదో ఇంత సంగటి, రాగి ముద్ద, రాగి సంగటి, ఉలవ సంగటి కూడా బాగా తింటా ఉంటుంది. రోగాలు లేదు, బాగుంటుంది మనుషులు. అంటే ఆ కాలంలో ఏదో సద్దులు సాములు ఏమో అంటారు, అవి మేము సున్న కూడా లేదు. ఈ కాలంలో వచ్చే సద్దులు ఎట్లుంటాయి, సాములు ఎట్లుంటాయి, అవన్నీ పోయా, అవి ఏమి లేవు. అవునా పెద్దయ్య? అంటే మీ నాయనాల కాలంలో సద్దులు, జొన్న సంగటి, సద్దు సంగటి ఇవంతా కూడా తింటా ఉంటుంది, బాగా తింటా ఉంటుంది. నీకు తెలుసా పెద్దయ్య? తెలుసు, సుమారుగా తెలుసు. మనకు అంత తెలుసు, సుమారుగా తెలుసు. అంటే మీ నాయనాల కాలంలో వచ్చేసినా సద్దు సంగటి, జొన్న సంగటి ఈ తరహాలో వచ్చేసినా వాళ్ళు తింటా ఉండ్రి. మా ఏయంలో మేమేమి అంతగా తినలా, ఏదో అంత ఇంత చేసుకో సంగటి, రాయిపీడి సంగటి అది తింటా ఉంటుంది. ఇప్పుడు అన్నం లేదు, ఉండరు, అన్నమే తినాలా. ఎందుకు పెద్దయ్య సంగటి తినేదానికి కానీ, సద్దులు సాములు ఇవంతా తినేది కానీ ఇవి లేకుండా గొడిసిగడ్లు అవి ఇవి ఆ కాలంలో తింటా ఉంటారు, బాగుంటుంది. ఈ కాలం అన్నం తప్పితే ఇంకేమీ లేదు. అన్నంలో ఏముంది పెద్దయ్య? అన్నంలో ఏమి లే, అది మందులు కొడతాం కదా మొల్లుకే, ఆ మందుల రోగం తింటేనే మనకు ఇది. ఇంకా పెద్దయ్య మీరు వచ్చేసిందని ఇంకా ఆ కాలంలో వచ్చేసిందనా ఈ చెరుకు గుమ్ములు కానీ ఎంత హైట్ పండుతా ఉండే, ఈ కాలంలో చూసి చెరుకు గుమ్ములు అంతా వచ్చేసిందనా ఏదో ఒక మనిషి ఎత్తు కూడా పెరిగేది కష్టమైపోతుంది. లేదు పెరిగేలే. నీళ్ళు ముందు సంవత్సరము దండాల మంది కట్టింటి పుర్లు, ఈ తడివేమి లే. వానలు ఉంటాయి కదా, వానలే పల్లారా. దానివల్లనే ఈ వర్షాలు కరెక్ట్గా పడతా ఉంటే 3 కాలాలు బాగా పంట ఏపుగా వస్తుంది. వర్షాలు లేకుండా అట్లే ఎండకు పడతా ఉంది. వానలే లేదు కదా, వానే లేదు. రాత్రికే పొలమాసిన పిల్ల బాబాయ్ గుడికాడ బొండములో దిగుతారు. మొక్కుబళ్ళు ఉండే వాళ్ళు అది దిగచ్చు. Boys and girls.
మెయిన్ ఏ సమస్య ఉంది? స్కాబెంజరు స్కావెంజర్ అంటే ఏం సార్ అది? అదే చెత్త ఊడ్చేదానికి ఓ మనిషిని పెట్టిండాల్సింది, అది ఫండ్స్ లేదు, స్కాబెంజర్ ప్రాబ్లము. ఓకే, అంటే చెత్త ఊడ్చేదానికి ఒక మనుషుడు నింటే బాగుంటా ఉండ. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళని చూసుకుంటా చెత్త ఊడ్చుకుంటా ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఒక వ్యక్తి ఉంటే బాగుంటుంది, ఒక మహిళ అట్లా వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది రే మీ ఉద్దేశం. అది కాకుండా ఇంకేం సార్? అది వచ్చి చిన్నపిల్లలకు అంగన్వాడీ స్కూల్ చాలా దినాల నుంచి ప్రాబ్లం అని పెట్టడం లేదు. అది అంగన్వాడీ స్కూల్ అంటే ఏం సార్ అది? ప్రీ ప్రైమరీ నర్సరీ స్కూల్కు చిన్న పిల్లలు చిన్న 5 సంవత్సరాల లోపల 3 నుండి 5 సంవత్సరాలు ఉండే వాళ్ళ కోసము నర్సరీ పెట్టాలా, దానికి ఒక సెంటర్ పెట్టి ఒక టీచర్ని పెట్టి బిల్డింగ్ కట్టి దానికోసం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే ఆ ప్రీ ప్రైమరీ నర్సరీ ఉండేది ఖచ్చితంగా ఉండాల. ఇప్పుడు ఎట్లా మనకి ప్రాథమిక పాఠశాల ఎంత ఇంపార్టెంటో ప్రీ ప్రైమరీ స్కూల్ అనేది కూడా అంత ఇంపార్టెంట్ ఉండదు. అంటే చిన్న చిన్న పిల్లలు ఖచ్చితంగా గ్రామంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఒక స్కూల్ ఒక టీచర్ ఉంటే చాలా బాగుంటుంది. 14 మంది పిల్లలు ఉన్నారు. 14 మంది పిల్లలు ఉన్నారు, ప్రీ ప్రైమరీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 14 మంది ఉన్నారు, దాంట్లో 8 మంది అబ్బాయిలు 6 మంది అమ్మాయిలు ఉన్నారు. కాబట్టి ఒక టీచరు ఆ ప్రీ ప్రైమరీ స్కూల్ కొంచెం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇది కాకుండా మీ స్కూల్కి వచ్చేసిన మీకు బిల్డింగ్ కానీ నెక్స్ట్ ఇంకోటి గేట్లు కానీ ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయి సార్? అవును, గేట్ ప్రాబ్లం వేరే ఆటో వచ్చి గుద్దేసింది, అది గేట్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఓల్డ్ బిల్డింగ్ అది డెమాలిష్ చేసి దానికి బదులు వేరే బిల్డింగ్ కట్టాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఈ ఓల్డ్ బిల్డింగ్ వచ్చేసిన ఇప్పుడు ఆ బిల్డింగ్ కింద కూడా మీరు ఏమన్నా పాఠాలు చెప్పి కూర్చుంటా ఉండారా? ఇప్పుడు ఓల్డ్ బిల్డింగ్ అయిపోయి చూస్తే పడిపోయే విధంగా ఉంటుంది, ఎట్లా? సార్ దాన్ని ముందర వాడతాం కానీ లోపల వాడుకో. లోపల వెళ్ళడం అంటూ ఉండదు, వరండాలో మాత్రం కూర్చొని ఉంటారు. ఎందుకంటే మన తెలంగాణలో పిల్లలు ఉండగానే స్కూల్ పడిపోయి పిల్లలు 1-2-3 ఏమో చనిపోయిండల్లా. కాబట్టి కొంచెం హుషారుగా ఆ బిల్డింగ్ జోలికి పోకుండా అది బిన్నా కొట్టించేస్తే బాగుంటుంది. ఈ తక్కువ 24 మంది పిల్లలకి బిల్డింగ్ సరిపోతుంది. ప్రీ ప్రైమరీకి మాత్రం వేరే బిల్డింగ్ కట్టాలా, ఆ పిల్లల సెంటర్ ఇవ్వాలి ఖచ్చితంగా. అంటే ఆ పడిపోయే బిల్డింగ్ ఏముందో తొందరగా దాన్ని డెమాలిషన్ చేసి ఆ ప్రీ ప్రైమరీ స్కూల్ అనేది కడితే చాలా బాగుంటుంది అనేది మీ ఉద్దేశం? దాన్ని ఇమీడియట్గా డెమాలిష్ చేసేసి, ఎందుకంటే లోపల ఉందనుకో ఎవరెవరు తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటారు, దాన్ని ఇమీడియట్గా డెమాలిష్ చేయడం చాలా మంచిది. ఖచ్చితంగా. Waking up early is my habit. Waking up early is my habit. Chuck, 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 chuck. మీకు మహిళలకి
ఏమి పండ్లు కానీ కూలి పండ్లు కానీ అవి ఇవి పండ్లు పాటలు చేసుకునేదానికి కానీ లేకపోతే మీరు చేస్తున్న వ్యవసాయం కానీ మీ గ్రామ పరిస్థితులు కానీ మీ కష్టము బాధ గురించి అడగదాం అనుకుంటున్నామమ్మా. ఏం మీ కష్టమేమి మీ బాధ ఏమి ఏం చేస్తూ ఉంటారు ఏం పరిస్థితి చెప్పండి. మాకేమీ పండ్లు లేవను సార్, కూళ్ళు కూడా దొరికా వాటికి నీళ్ళు లేని దానికి అంతా ఎండిపోతూ ఉన్నాయి. ఓ అవునమ్మా. అమ్మ మీరు ఇప్పుడు ఇంట్లో వచ్చేస్తారా? ఏ పొయ్యి యూజ్ చేస్తారు? గ్యాస్ యూజ్ చేస్తారా లేకపోతే వంట పొయ్యి యూజ్ చేస్తారా? ఎట్లా మా కట్లు పెట్టి చేస్తారా? ఎట్లా చేస్తారమ్మా? కట్టెలు పెట్టుకునే వాళ్ళు కట్టెలు పెట్టుకుంటారు, గ్యాసుల్లో చేసుకునే వాళ్ళు గ్యాసుల్లోనే చేసుకుంటా ఉంటారు. అవునమ్మా. అంటే ఒక్కోసారి 900 800 ఇచ్చి గ్యాస్ కొనుక్కోవాలంటే కూడా కష్టం ఉంటుంది, గ్యాస్ కొనుక్కోవాలంటే కూడా కష్టం ఉంటుంది. కష్టమే సార్. కాబట్టి గ్యాస్ ఫ్రీగా ఇచ్చినా కానీ మంచిదే ప్రభుత్వం. ఏడిస్తా ఉన్నారు ఫ్రీగా, కట్టండి దానికి 2000 3000 అంటా ఉన్నారు. అంటే తీసుకునేటప్పుడు 2000 3000 కట్టాలా? దాని తర్వాత వచ్చేసిందనా నెల వచ్చేసిందనా గ్యాస్ కి ఒక 800 900 కడితేనే గ్యాస్ వస్తుంది. అవును. అది కట్టలేని స్తోమత కూడా లేకుండా మీరు కట్లు పొయ్యిలో పెట్టుకునే పరిస్థితి కూడా ఉంది. అవును సార్. ప్రభుత్వం గ్యాస్ ఫ్రీగా ఇస్తే చాలా మంచిది అంటారు. అవును, ఇస్తే కదా. గ్యాస్ ఇచ్చే ప్రభుత్వమే లేదంటారమ్మా ఫ్రీగా? లేదు సార్, లేదు. ఖచ్చితంగా ఫ్యూచర్లో గ్యాస్ ఇచ్చే ప్రభుత్వం కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ఏ మహానుభావుడు రూపంలో గ్యాస్ ఫ్రీగా వీళ్ళందరికీ అందుతుందో ఖచ్చితంగా దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఏ మహానుభావుడు వచ్చి గ్యాస్ ఇస్తాడో అలాంటి వ్యక్తిని ఎన్నుకుంటారమ్మా మీరు. సరేలే సార్. అవునమ్మా. అవును సార్. మీరు గ్యాస్ ఫ్రీగా ఇచ్చి మీ అకౌంట్లో 2500 3000 వచ్చేసి మీ అకౌంట్లోకి వేస్తే ఖచ్చితంగా మీరు అట్లాంటి వ్యక్తిని ఎన్నుకుంటారు. అవును సార్, మాకు సహాయం చేసేటప్పుడు వాళ్ళకి కూడా మేము సహాయం చేస్తాము. ఇప్పుడు 2.5 మీ అకౌంట్కి వేసి గ్యాస్ ఫ్రీగా ఇస్తే భీము అవి అన్ని మీరే కొనుక్కుంటారు కదా? కొనుక్కుంటాం. మీరు ఇస్తే మేము కొనుక్కోమా? ఖచ్చితంగా. అవును సార్. అంటే 2.5 మీ అకౌంట్కి వేసి గ్యాస్ ఫ్రీగా ఇస్తే అలాంటి ప్రభుత్వం కావాలని అనుకుంటా ఉంటారా? అవును. అవునమ్మా. మమ్మల్ని కాపాడుకోవాలి, మా పానాలు బాగుంటేనే మిమ్మల్ని కూడా చూసేది మేము. అవునమ్మా. అంటే మహిళలు కరెక్ట్ గా ఉండాలా? అవును, ఉంటాము. పోతే ఈ పక్క మాకు లైన్లు లేక మబ్బులో ఉన్నాం మేము. ఊర్లో అంతా ఉండయ్యా, మమ్మల్ని పట్టించుకునే దిక్కెవరు లేరు. ఎట్లా మన వాన పడతాను జరో దొడ్డికి వచ్చేసింది, పిల్లలు పాప మాడికి పోయే కొందరికి పడిపోయి అవంతా ఎవరు చూస్తున్నారు మమ్మల్ని? ఇప్పుడు అక్కడ ఉన్నాయి లైట్లు, ఇప్పుడు ఇటు ఇక్కడ పాపం ఈ ఇంట్లో యానాదుల పాపము, వాళ్ళ పాపం పడే ఇమిసిలు కాదు. ఇవి ఎవరు చూస్తున్నారు మమ్మల్ని? లేదు. దానికి కరెంటు తీసింది లేదు. అవునమ్మా. అంటే కరెంట్ ఇంకా లాగలేదు దానికి? లేదు. అంటే కరెంట్ లాగాలంటే ఏం ప్రొసీజర్ అమ్మా? ఎంత కట్టాలి కాసులు? లేకపోతే లాగుతారా లేదు? ఏమది దానికి ఏం ప్రొసీజర్ ఏమి? ఎట్లా? ఫ్రీగా ఇస్తా ఉన్నారు కదా గవర్నమెంట్, ఊర్లో ఇండ్లు వేస్తా ఉన్నారు కదా. ఏండా అంటే ఆ కరెంట్ కూడా కాసులు కట్టి వాళ్ళ దగ్గర లైన్ మ్యాన్ దగ్గర మాట్లాడి కష్టపడితేనే వస్తుంది, లేకపోతే వాళ్ళు ఇట్లా ఇల్లు ఉంది ఇట్లా కలెక్షన్ ఇవ్వాలంటే ఇచ్చే ప్రసక్తి లేదా? లేవు. అప్పుడు మేము మాటలు తెచ్చుకొని మేము వేసుకోవాలంటే అప్పుడు ఇది గ్రామం కదా, ఇది గ్రామం అని మీరే చూడాలి మా సౌకర్యాలంతా. అంటే కరెంట్ కంబాలు మనమే కొనుక్కొని వైర్ మనమే కొనుక్కొని వాళ్ళకి వచ్చేసి కూలి కూడా మనమే ఇస్తే వాళ్ళు వచ్చి బిగించేట్లుగా. ఈ స్కూల్ కదా, ఈ స్కూల్ కాడ అయ్యా పాడో ఎవరన్నా ఇది చేసుకోవాలంటే ఇక్కడ ఏం లైట్లు ఉన్నాయి మనకన్నా ఐవర్నే. అవునమ్మా. అంటే ఈ స్కూల్ దగ్గర వచ్చేసిందా రాత్రి పూట ఏమన్నా బిడ్డలో గిట్ల పారాడాలన్నా పోవాలన్నా రావాలన్నా ఈ స్కూల్ దగ్గర ఒక లైట్ లేకపోతే గ్రామంలో వచ్చేసి కరెక్ట్గా లేదు. ఒక ఖమ్మం పడల్లా లైట్లు వేయాలి అనేది మీ ఒక ఇది. అవును, మా ఊరు బాగుండాలని అనేది మేము. అవును సార్. ఊర్లో ఎక్కడ చూసినా దెబ్బలే ఎంతమంది వ్యవహారాలకు వస్తా ఉన్నారు. అవును. అంటే గ్రామాన్ని కూడా కొంచెం వరకు ప్రభుత్వం పట్టించుకోవాలి. దిబ్బలు ఎక్కడంటే అక్కడికే వేసి కరెక్ట్గా వచ్చేసిందనా గ్రామంలో బిడ్డలందరికీ కూడా అనారోగ్యాలు అయ్యే పరిస్థితి ఉంది, దాన్ని పట్టించుకోవాలా. ఇట్లా కాదు ఈ ప్లేస్లో వేసుకోవాలి, ఇట్లా కాదు ఇట్లా చేసుకోవాలి అనేది కూడా ఒక పెద్ద మనిషి తరహాలో ప్రభుత్వం పట్టించుకుంటే బాగుంటుంది. అవును. మేము చెప్తే మీరు వింటా ఉండారా? మా మాటలో వినలేదు కాబట్టి ఎట్లా మన తల రాత సచ్చేదో బతికేది ఏదో ఒకటి. కానీ ఇప్పుడు ఆ దెబ్బలే నీళ్ళు బోర్లోకి వస్తా ఉన్నాయి, అదే నీళ్ళు కొట్టుకొచ్చుకోవాలా మేము తక్కువ. అవునమ్మా. అంటే బోరు పక్కలోనే దిబ్బేసి పెట్టినారు, అవి అక్కడ ఉడిగేది, ఆ నీళ్ళే వచ్చేసినా మళ్ళీ మనం తాగేది. అంటే దాన్ని వచ్చేసిందనే ఒక వ్యక్తిగా మీరు వచ్చి ఎదిరించేదానికి అయ్యేలేదు. అందరూ కలిస్తేనే కలిసికట్టుగా ఇచ్చేసి ప్రభుత్వం కొంచెం పట్టించుకుంటే ఖచ్చితంగా దెబ్బలు ఎక్కడన్నా పక్కలోకి వేసుకుంటే మంచిది. మేము అడిగితే మా నాన్న మేము వేసుకుంటాం, మీ ఇంటికాడ వేసుకుంటామా అంటారు. అయితే ఉంది. మేము పేదవాళ్ళు కుట్టిపీటలకి ఆడబోదుమా? బాధలేసా? ఇప్పుడు తాగేదానికి నీళ్లు లేకుండా అయిపోతా ఉన్నాయి. ఈ వానలు వర్షాలు పడేదాటికే ఉంది. ఎగసాయాలు లేవు, కూలి పనులు పోదామంటే మాకు దగ్గర లేదు. ఏడికి పోదాం మేము? మాకు ఏదన్నా కరువు పనులు పడన్నా చూపిస్తా ఉండారా? లే.
బస్సు సౌకర్యం మురువులే ఈ నుంచి ఆటికి నడిచిపోవాలి సార్ 3 మైళ్ళు మేమా అప్పుడు ఎంత ఊరికి అంత మట్టుకు మేసిండారు ఇంత ఊరికి బస్సు అనేది లేకన్నా పోతే అప్పుడు ఎప్పుడో వేసింది దాన్ని క్యాన్సిల్ చేసేసి ఊరు పట్టించుకొని చూడబండ ఎంతరా ఉంది అని ఇప్పుడు వాటి నుంచి 200 రూపాయలు ఇస్తే వాడు ఆటో వాడు వస్తాడు ఇప్పుడు ఉండేవాడు ఆటో పిలుచుకొచ్చుకుంటాడు మా ఎట్లా కూలి పనులు చేసేవాళ్ళు ఊరిని పిలుచుకొచ్చుకుందాం మేమా ఏమమ్మంటే ప్రభుత్వ బస్సు కూడా లేదమ్మా ఊరికి మాటలు ఇస్తే కూడా చాలు సార్ మేము నడుచుకోరావాలి హెల్త్ బాగలేదంటే కూడా మేము నడుచుకోరావాలి 3 మైళ్ళు నడవాల ఏమన్నా తొందరగా డెలివరీనో అదే ఇదే వచ్చేలేదు ఏమన్నా గండమాకు రాచారం అంబులెన్స్ ఫోన్ చేయాలి సార్ లేకుండా పోతే మాకు అవకాశం లేదు నడుచుకొని పోవాలా అంటే ఏ పనికి పోవాలన్నా 3 మైళ్ళు నడవాలి 3 మైళ్ళు నడుచుకొని పోవాలి సార్ మేము మాకేం అసౌకర్యం లేదు బస్సు లేదు ఏమమ్మా ఏ కాలాల్లో ఉండారమ్మా ఇప్పుడు కూడా తెలుసుకుంటా ఉన్నారు ఏం సార్ మమ్మల్ని ఓట్లు వేయమని మొట్టుకుమొస్తారు మా బాధలు కనుక్కోరు ఇప్పుడు ఓట్లు వేసుకుని ఇస్తే మళ్ళీ ఈసారి ఊరు కానీ యాయమో అమ్మా వాళ్ళేమో 500 1000 ఇస్తారే అప్పుడు మీరు తీసుకుంటా ఉన్నారు అనేసి వాళ్ళు అలా 1000 రూపాయలు 500 రూపాయలు 2000 రూపాయలు ఓటుకి ఇస్తా ఉన్నాం మేము మాకు అవసరం లేదు మా ఊర్లోకే వద్దు రానిలే ఎవరు వస్తారో రాని మా సౌకర్యాలంతా చూడనే మీరు మట్టుకుని కలుసుకునేదేమో మీరు సంపాదించుకొని మీరు బాగుపడే చూస్తా ఉన్నారు ఎట్లా రా మనల్ని నమ్మిండే వాళ్ళు ఏమి రా ఉన్నారు మమ్మల్ని చూస్తా ఉండారా మీరు చూడలా